మిత్రులారా, నేడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఏదో అప్లికేషన్లు అనేటటువంటి జరుగుతూ ఉన్నది. కానీ కేవలం ఇది అప్లికేషన్ల జాతరణ లేదా ప్రజల సంక్షేమం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజల రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి పాలన కొనసాగిస్తారా ఈ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు అనేటటువంటి ఆలోచన మళ్ళీ రేకెత్తిస్తూ ఉన్నారు ఈ ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా. ఏ గడీల పాలన అయితే వద్దనుకొని చర్మగీతం పాడారో, తిరిగి కేవలం పబ్లిసిటీ కోసమే, అంటే సంక్షేమాన్ని వదిలేసి, ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం పబ్లిసిటీ బాధ్యతలోనే లేదా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరుగుతున్నాయి అనేటటువంటి ఆలోచన ప్రజలందరిలో కలుగుతూ ఉంది. మొట్టమొదటిగా యావత్ తెలంగాణ గొంతు, యావత్ తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం గలమెత్తి ఈ ప్రభుత్వం వద్దురా నాయన, ఈ దొరల ప్రభుత్వం అని గలమెత్తి భుజం తట్టి జనాన్ని మేల్కొల్పి చేపట్టిందో, తిరిగి ఆ ప్రభుత్వం కూడా ప్రజా విశ్వాసాన్ని కొన్ని రోజుల్లోనే కోల్పోబోతుందా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. యావత్ నిరుద్యోగ సమాజం కోరుకున్నటువంటి ఉద్యోగాలను ఇచ్చేటటువంటి ప్రక్రియ మీద దృష్టి సారించకుండా, ఏ నిరుద్యోగులకైతే అన్యాయం చేసిందో, ఇక జీవితాలను పొట్టన పెట్టుకుందో, ఏ నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు గజ దొంగలుగా బోర్డుగా మారినటువంటి బోర్డుని, టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలి, ఆ దొంగలను జైలుకు పంపించాలనేటటువంటి దిశలో గలమెత్తిందో, అది కూడా నిమ్మకు నీరెత్తినట్టు సాగుతూ ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పన పైన దృష్టి సారించాలి, టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాయకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లను కాలరాయకుండా ఉండాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ప్రజలందరూ చూస్తూ ఉంటే నిట్ట నిలువున కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్న ఘోరాన్ని మరి ఈ తప్పిదం కళ్ళకు కట్టినట్టు ప్రతి వ్యక్తికి కూడా కనిపిస్తూ ఉంది. కొత్తగూడెం మరియు ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నికలోని ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి జెడ్పీ చైర్పర్సన్లని అప్పనంగా ఓసీ వాళ్ళకు కట్టబెట్టడం ఉన్న వెనుక ఈ సమాచారాన్ని పదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యావత్ ప్రజానికం గలమెత్తి మొత్తుకుంటున్నా కూడా వినిపించి వినపడనట్లు ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అసలు ఎస్టీ సమాజం మాది అనుకుంటూ ఉంటున్నటువంటి, వినపడినా కూడా వినపడనట్టు ఉంటున్నటువంటి అక్క సీతక్క గారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు అనంటే యావత్ సమాజం మీరు ఏదో మంచి చేస్తారనేటటువంటి భ్రమలో ఓట్లేశారు. కనీసం ఆ భ్రమనైనా నిజం చేయండి. మీ చెవులకి వినపడేటటువంటి గర్జిస్తున్నటువంటి ప్రజల గొంతును మీరు వినకపోతే తిరిగి పుట్టగతులు లేకుండా పోయేటటువంటి తప్పిదం ఏ గత పాలకులు ఏవైతే చేశారో అదే తప్పిదాన్ని మీరు చేయకండి. రేవంత్ ఆ పాలన ప్రజల వద్దకే పాలన అంటున్నారు, కానీ ప్రజలు గొంతెత్తి అరిచేటటువంటి సమస్యలు మీకు ఎందుకు వినపడట్లే? ముఖ్యంగా రిజర్వేషన్లను కాలరాసే ప్రయత్నం, ముఖ్యంగా రిజర్వేషన్లను అమలు చేయటంలోని జాగరూకత లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారంటే మీ యొక్క మాటలు మాత్రమే బహుజన సమాజానికి వినసొంపుగా ఉంటున్నాయి. కానీ ఆచరణలో మాత్రం మీరు చేజెక్కించుకున్న తర్వాత మీ మనసులోని మీ బంధుప్రీతి పోవట్లేదేమో అని ప్రజలకు సందేహం కలగకముందే మీరు ఒకసారి ఆలోచించి ఈ ఆసిఫాబాద్, కొత్తగూడెం జెడ్పీ చైర్పర్సన్ల పైన ఎవరికైతే మీరు కట్టబెట్టారో తిరిగి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు ఎలక్షన్లో ఎన్నిక జరుపుతారని మిమ్మల్ని ఒక్కసారి అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీ బోర్డుని, ఘోర తప్పిదం జరిగినటువంటి బోర్డుని, దాదాపు లక్షల మంది యొక్క జీవితాలను పట్టణ పెట్టుకున్న ఈ బోర్డుని మీరు తక్షణమే ప్రక్షాళన చేయాలి. లేదా మీకు ఏదన్నా బంధుప్రీతి అడ్డొస్తుంది అనేటటువంటి ప్రజలకు సందేహం కలగముందే అక్క సీతక్క గారు మీరు కూడా కంపల్సరిగా ఈ ఆదివాసీల హక్కులను కాలరాసేటటువంటి ఏ అంశాన్నైనా సత్వరమే పరిష్కరిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రజా వ్యతిరేకతను మీరు చవి చూడకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై భీమ్, జై భారత్.